హాయ్ గైస్, వెల్కమ్ టు బాబు ఆఫీషియల్. ఏం లేదండి, మేము ఒక షాట్ తీయడానికి ఎంత కష్టపడుతున్నామంటే ఒక్క 15 సెకండ్స్ షాట్ తీయడానికి ఎంత ప్రిపరేషన్, ఎంత స్ట్రగుల్ అయితే మేము ఇప్పుడు ఒక షాట్ తీద్దాం అనుకుంటున్నాము. మా బాబు ఆ షాట్కి కోఆపరేషన్ చేయట్లేదు అనమాట. వాడికి 100 సార్లు చెప్పడానికి ఎంత ట్రై చేస్తున్నామంటే ఒకసారి చూడండి. మా వైఫ్ ఎంత ట్రై చేస్తుంది ఒక షాట్ తీయడానికి. చూడండి, బతిలాడుకోవాలి, ఎంత చేయాలంటే అంత చేయాలి. ఒకసారి చూడండి, ఓకేనా? చూడండి, మా బాబుని బతిలాడుతూ ఒక షాట్ తీయక 15 సెకండ్ షాట్స్ కోసము మేము మా ప్రయత్నం అంతే కాదు. కానీ ట్రై చేసి చూడు. మా ఆవిడ పాపం వాడికి చేయనట్టుండు జస్ట్ 15 సెకండ్స్ షార్ట్స్ కోసం. తల్లి మై కాదు, చెయ్యి మై కాదు చెయ్యి అని బతిలో ఆడుకోవాలి. అది తను చేయడు, చెయ్యి నాన్న. స్ట్రగుల్ అసలు ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే ఒక షాట్ కోసము. మీద జస్ట్ అట్లా కెమెరా ముందుకు వచ్చే ఊరికి అయిపోద్దాం కాదు, అంత అంతే. ప్రిపరేషన్ అంత ఎన్నిసార్లు, ఒక్కటికి 10 సార్లు చేస్తే అది సక్సెస్ కాదన్నమాట. మై కాదు అది క్లైమేట్ చల్లగా బాగుందండి. అందులో ఈవినింగ్ మిద్దె పైన వచ్చేసాము ఫ్లాట్ మీద, చుట్టూ క్లైమేట్ అసలు చాలా బాగుంది. క్లైమేట్లో ఒక షాట్ తీద్దామని చెప్పి వచ్చామండి మేము వీడికి. కానీ మా బాబు వాడిని బతిలో మై కాదు, మా తల్లి మా బుజ్జి కాదు. ఒక షాట్ నాన్న, చిన్న షాట్ ట్రై చేయి నాన్న, ట్రై చేయి ఒక్క నిమిషం ట్రై కాదు. మా ఇంటి ఎదురుగా వచ్చేసి ఇది ఇటుకలు బట్టి ఒకటి ఉందండి. ఇక్కడ ఇటుకలు బట్టి తలిచేది నాన్న, ఇటుకలు బట్టి ఇటుకలు చేస్తాం రాడనమాట. ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ ఇప్పుడు జరుగుతుంది. అది హైవే చెప్పేది. అక్కడ అంతా మిరప అంతా మారేసారు రైతులు, మిర్చి ఆడిచ్చారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతా. తల్లిగా ఏం చేస్తున్నాం దాంట్లో చేద్దా. ఇటు వచ్చేసి అక్కడ మిర్చి, అక్కడ మిర్చి కూడా కోసారు. ఆడ జూమ్ చేద్దాం. అది వరి కోసే మిషన్. ఇక్కడ దారిలో మిర్చి పోసారు. అక్కడ కనబడుతుంది ఊర మిర్చి ఉందండి. అక్కడ మిషన్ ఏదో ఉంది. ఇక్కడ ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇల్లు కొన్ని. ఇక్కడ బెస్ట్ అయితే మేము ఒక్కమే ఉన్నాము. మేము కింద హౌస్ వాంటర్ ఉంటారు. మార్కప్లో అయితే సిటీ కాకుండా తర్వాత మేము ఒక 6 months అవుతుంది ఇక్కడ మేడికి వచ్చేది. ఇక్కడ షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ చుట్టూ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అయితే వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. ఎంత క్లైమేట్ ఎంత బాగుందో ఈ సమ్మర్ టైంలో కూడా. బ్యూటిఫుల్గా చుట్టూ అక్కడ ఒక చెరువు ఉందండి. వాటర్ మీకు కనపడతలేదు, అక్కడ చెరువు ఉంది. అది చేపల చెరువు అనమాట అది. తల్లిగా ఫైనల్గా ఒక సరే తల్లిగా అయిపోయిందిగా, ఓకేనా? ఇంకా ఫైనల్గా చేస్తాంగా, మనకు షార్ట్ తీసేద్దాం. ఓకేనా? ఓకే అండి, కొనిస్తాను చూపిస్తాం. ఓకే కానీ అంతే 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 అంతే. అది చెప్పుల ఆటల ప్రకారం దిగినానా, కానీ నేను ఒక్కటి కూడా కట్ట రాలేదు. ఇన్ని 10 సార్లు చేసినావు. చూడండి మా అవస్థ ఎంత ఇదంటే, ఎంత ఇసుకిస్తాడంటే మా వాడు మళ్ళీ వాడు 3 బాగుంటే వాడు బ్రహ్మాండం చేస్తాడు. 3 బాగాలేదంటే వాడు అసలు టార్చర్ చూపిస్తాడు మాకు. అసలు ఎంత టార్చర్ అంటే మయ్య కాదు. కానీ నా గమ్ కాదు, ఒక షాట్ నన్న నేను చాక్లెట్ కొనిస్తా. ఏ చాక్లెట్ కావాలి చెప్పు. చింతలగాడి చాక్లెట్ కొనియాలి. ఓకేనా? కొన్ని మమ్మీ చాక్లెట్ కొనిస్తా అంట. చూడు, కరెక్ట్గా చేయాలి తల్లిగా, కరెక్ట్ చేయాలి. చెయ్యి. చూడు మా ఓటు బ్లాక్ మెయిల్ చేస్తుంది మమ్మల్ని, ఇది కావాలి చెప్పి. కరెక్ట్గా నాకు ప్రాపర్గా చేయనా కాదు తల్లిగా. అంతే 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 అట్ట కాదు నాన్న. ఒక నీట్గా చేయి. ఒకసారి నువ్వు చూపించు. ఒకసారి మమ్మీ చూపిస్తుంది తల్లిగా. అట్ట కాదు నాన్న, మమ్మీ చూపిస్తుంది. చూడు చూడు తల్లిగా, మమ్మీ చూపించుడు. చూడు చెప్పులు ఏ ఆటలు ఉన్నాయో రావాలి. అది చేస్తావా తల్లిగా? చూడు మమ్మీ ఆడ చేస్తాడు. చూడు మమ్మీ చెప్తా. చూడు తల్లిగా, చూడు ఇలా చెప్పు మై కదా చెప్పు. అంతే. ఓకే చాక్లెట్ కొనిస్తాను. మమ్మీ చాక్లెట్ కొనిస్తాను నీకు. చాక్లెట్ కొనిస్తాను, ఐస్ క్రీమ్ కూడా ఇస్తాను. ఒకటి చూడండి, మా వాడికి ఇలాంటి ఏం ప్రోగ్రామ్స్ పెట్టలేదు అనుకో, బయట ఎండకు ఆడుతున్నాడు అనమాట. సరే ఒక షాట్ అని తీద్దాం, క్లైమేట్ బాగుంది మీరు పైకి తీసుకొస్తే వాడు ఎంత ఇసుకిస్తున్నట్టు ఒక షాట్ కోసము. అంతే 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 అంతే. ఓకే 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 చాక్లెట్ కొనిస్తా. అది అలా ఫైనల్ కట్ట అనాలి తల్లిగా. అది ఇంకొకసారి ట్రై చెప్పు. ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి ప్రాక్టీస్ అయ్యి కదా. చూడండి వాడు ఎంత ఇసుకిస్తున్నాడు అసలు. అయ్యి కదా అయ్యా.
చేయరా షార్ట్ జస్ట్ 15 సెకండ్స్ స్టార్ట్ అయినా అది పై కదా చెప్పు ఇవన్నీ నీకు ఐస్ క్రీమ్ కూడా ఇస్తాను కదా నువ్వు ఫేమస్ కావాలొద్దా అదో క్లైమేట్ చూపిద్దాం ఈ వాతావరణం ఎలా ఉందంటే ఎంత కూల్గా ఉంది వాతావరణం చుట్టూ అసలు ఎంత బాగా చల్లగా ఉంది వాతావరణం చల్లటి గాలి తోలుస్తూ ఉంది అది మెయిన్ రోడ్ అండి హైవే మెయిన్ రోడ్ అది హైవే మెయిన్ రోడ్ ఒక వెహికల్స్ వెళ్తున్నాయి కదా హైవే మెయిన్ రోడ్డు క్లైమేట్ ఉంది ఇక్కడ ఒక స్కూల్ ఉంది మా మిద్యానికి ఒక స్కూల్ ఉంది హాలిడేస్ ఎవరు లేరు ప్రస్తుతం ఖాళీగా ఉంది ఇటు వచ్చేసి పైన ఇటు చెట్లు అన్నీ అయితే క్లైమేట్ కూడా చల్లగా బాగా వాతావరణం బాగుంటుందండి అసలు కొంత ఇది పల్లెటూరు కాబట్టి అంత డిస్టర్బెన్స్ ఉండదు బాగా ఫ్రెష్ గాలి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది సాయంత్రం కాబట్టి వచ్చి ఇక్కడ ఒక షార్ట్ తీద్దామని చెప్పి వచ్చాము మా వాడిని బతిలాడుకోవడం జరిపింది మా పని అంతా తల్లి అయిపోయింది షార్ట్ తీసి అయిపోయింది షార్ట్ కాలు నొప్పులు వస్తున్నాయంట మా వాడికి పాపం కాలొత్తు చింతలగాడికి కాలొత్తు కాలు నొత్తులు కాదు చింతలగాడికి కాలు నొత్తున్నాయి చింతలగాడికి తల్లి ఒక షార్ట్కి మేము పడే కష్టాలు వెళ్తున్నా చూడు మా వాడిని బతిలాడుకోవాలి వచ్చేయాలి ఏదో చెప్పులని పేర్చి అదొక షార్ట్ లాగా ఏదో ఒక చిన్న షార్ట్ లాగా ట్రై చేసింది వాడిని బతిలాడమే జరిపింది మా పని ఎక్కొద్దు పడతావు కదా ఒక్కొక్కసారి పైన ఒకసారి చూస్తుందాం తల్లిగా ఒకసారి మై కదా ఒకసారి చేయి నాన్న నీకు అన్ని ఇస్తానన్నా చూడు పిల్లలతో షార్ట్లు అంటే ఇదే అండి కష్టాలు పిల్లలతో షార్ట్లు అంటే వాళ్ళ మూళ్ళు ఎప్పుడు ఎట్టుండదో కూడా తెలియదు వాళ్ళ మూళ్ళు అది మరి ఒక్కసారి ట్రై చేద్దాం ఫైనల్గా వదిలేద్దాం మళ్ళీగా అన్నీ కొనిస్తాం నీ చెప్పి అన్నీ కొనిస్తాము అన్నీ కొనిస్తాం సరేనా తల్లిగా తల్లిగా ఇప్పుడు ఫైనల్గా మా బాబు ఇంకా చేస్తా ఉన్నాడు చేయనన్నా ఒకసారి ట్రై చేయి కరెక్ట్గా వస్తే వీడియో కరెక్ట్గా వస్తే అది అంతే తల్లిగాడు సూపర్ తల్లిగాడు సూపర్ అబ్బా తల్లిగాడు సూపర్ ఓకే అబ్బో బాగానే చేసిండు ఓకే ఫైనల్గా అయితే చేసిండు ఇప్పుడు రియాలిటీకి చేద్దాం తల్లిగా రియాలిటీ చేద్దాం ఓకేనా సరే ఏం చెప్తాం ఇప్పుడు ఒకటి మా వాడు చేసేసాడు ఇప్పుడు రియాలిటీకి చేసుకుంటాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్